పాక్ కు బెయిలౌట్ ప్యాకేజ్ పై ఐఎంఎఫ్ పునరాలోచించాలన్న రాజ్నాథ్. పాక్ కు నిధులివ్వడం అంటే ఉగ్రవాదానికి ఫండింగ్ చేయడమేనన్న రక్షణ మంత్రి. ధాన్యం సేకరణలో ప్రభుత్వ వైఫల్యంపై పోరాటం చేయాలని నిర్ణయించాం. ఆక్వా రైతులకు మద్దతుగా ఉద్యమం చేస్తామన్న ఎమ్మెల్సీ బొత్స. ఒంగోలు వీరయ్య చౌదరి హత్య కేసులో దోషులంతా టీడీపీ గూండాలే. హత్య చేసింది టీడీపీ వారేనని పోలీసుల విచారణలో తేలిందన్న జూపూడి. జవాన్ మురళీనాయక్ కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ. అధినేత జగన్ ఆదేశాలతో 25 లక్షల ఆర్థిక సాయం. మురళి కుటుంబానికి చెక్ అందజేసిన మాజీ మంత్రి ఉషశ్రీచరణ్. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలో పెద్దారెడ్డి పర్యటన. సోమనపల్లిలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ నారాయణకు పరామర్శ. వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించిన నూజివీడు కోర్టు. హనుమాన్ జంక్షన్ పోలీసుల పీటీ వారెంట్తో రిమాండ్. బాపట్ల జిల్లా చీరాలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. క్యాంటీన్లు, స్వీట్ షాపుల్లో ఆహార పదార్థాల నాణ్యత పరిశీలన. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. సబ్స్టేషన్లను అప్గ్రేడ్ చేయాలని సీఎం సూచన. కోకాపేట్లోని హరీష్ రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్. సుమారు 2 గంటల పాటు భేటీ. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. హరీష్ తండ్రి ఆరోగ్యంపై ఆరా. బీఆర్ఎస్ హయాంలో మంత్రులు డబ్బులు తీసుకునేవారు. వారిని ఉద్దేశించే మాట్లాడాను. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కొండా సురేఖ రియాక్షన్. విజయవాడ సీఎస్ఈ సమావేశాన్ని బహిష్కరించిన ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు రద్దు చేయాలని డిమాండ్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై కారు బోల్తా. నవ దంపతులు సహా 6గురికి గాయాలు. ఆస్పత్రికి తరలింపు. జగిత్యాల జిల్లా రాయికల్లో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం. ఎండల కారణంగా బైక్లో చెలరేగిన మంటలు. కరీంనగర్ జిల్లా సిర్సపల్లి క్రాస్ రోడ్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్. జమ్మూ కశ్మీర్ ఎన్కౌంటర్లపై భారత ఆర్మీ ప్రెస్ మీట్. 6గురు ఉగ్రవాదులను మట్టుబెట్టామన్న మేజర్ జనరల్ జోషి. మళ్లీ కోరలు చాస్తోన్న కోవిడ్ వైరస్. ఆసియాలోని 2 దేశాల్లో కేసులు. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ. మరో 1200 పెరిగిన బంగారం ధర. 95,200 పలుకుతున్న 10 గ్రాముల పసిడి. జోష్తో ఐపీఎల్ రీస్టార్ట్. రేపు బెంగళూరు వర్సెస్ కోల్కతా మ్యాచ్.